హాయ్ లెట్స్ మేక్ టేస్టీ పన్నీర్ పకోడీ కర్రీ. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. ఏంటండి పన్నీర్ పకోడీ కర్రీ అనుకుంటున్నారా? టేస్ట్ అబ్దిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మస్ట్ ట్రై, కంపల్సరీ ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్, అలాగే పసుపు, కారం, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసుకొని తిక్కు పేస్ట్లా కలిపి ఇందులో కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి ఇవన్నీ ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలుపుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని పకోడీలా వేయించుకోవాలి. ఇలా పకోడీలా వేయించుకున్న పన్నీర్ అన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ తీసేసి కర్రీకి సరిపడా ఆయిల్ ఉంచుకొని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మగ్గుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే మీ దగ్గర ఉంటే పన్నీర్ మసాలా లేదంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని విస్క్ చేసుకుని పెరుగు కూడా వేసి పెరుగులో ఇంచి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత కొద్దిగా గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని అది కూడా మగ్గిన తర్వాత పన్నీర్ పకోడీ వేసేసుకొని ఒకసారి కలిపి పైనుంచి బటర్, కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ అబ్దిరిపోతుంది. మస్ట్ ట్రై. మీకు రెస్టారెంట్లో కూడా దొరకదు ఈ రెసిపీ, అంత బాగుంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.